మార్కులు అయితే రావడం లేదు. కాబట్టి ఆ దిశగా రాబోయే రోజుల్లో. సో ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోపల 1000 మార్కులు. సో 1000 అంటే సెకండ్ ఎంపీసీ అయినా మనకు దీంట్లో కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కూడా 1539 మందిని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి పేర్లను దిశ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుల వారు మేము చూడండి చూడ ₹16 నేను ఇస్తా అని చెప్పని మన గణేష్ జ్యువెలరీ అధినేత చూడ చూడండి మేడం. సన్మాన కార్యక్రమం చేయించడం వల్ల వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళు మనం చేసే చిరు సత్కారం కావచ్చు, ఆ సత్కారాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా మనం ఉన్నత స్థానానికి పోవాలి, అందరి చేత కూడా మనం ఇట్లాంటి సత్కారాలు పొందాలని చెప్పిన భావనతోటి పండుగలతోటి పిల్లలు చదువుకుందని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టుకుంటున్నాం. ఇప్పటికే చాలా మంది పిల్లలు బీటెక్లో వచ్చిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా సివిల్స్లో ఈ మధ్యకాలంలో సివిల్స్లో కూడా ఇద్దరు పిల్లలు ర్యాంక్ తీసుకొచ్చిన వరంగల్ జిల్లాలో. దాటిపల్లి పేరు అబ్బాయి, ఆ అబ్బాయి కూడా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేపట్టారు. అట్లే పుల్లూరుగా వాళ్ళ బిడ్డ కూడా జడ్జిగా కూడా ఈరోజు ప్రమోషన్ సాధించింది. అంటే పట్టుదలతోటి చదువుకుంటే అట్లాంటి స్ఫూర్తితోటి రేపు భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా ఎదగాలని చెప్పిన లక్ష్యంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం. రెండవది, మొన్నటి వరకు ఈ 10th ఇంటర్ వాళ్ళకి చేసాం, కానీ మిగతా కార్యక్రమాలు మొత్తం మనం ఎక్కడ తీసుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒకరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు కనుక వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదేమైనా మనం మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటే భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుందని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. రెండవది, ఇప్పటికే రిజర్వేషన్ తోటి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. రిజర్వేషన్ లేక చాలా పిల్లలు చదివినా కూడా డిసప్పాయింట్ అయిన పరిస్థితులు ఉంటాయి. డిసప్పాయింట్ చాలా మంది అయ్యారు. ఎగ్జాంపుల్ మా పాప కూడా డాక్టర్, ఆమె కూడా డిసప్పాయింట్ అయ్యింది. అంటే ఎంబీబీఎస్ వచ్చేసి పోగొట్టుకుంటాను రిజర్వేషన్ లేక. ఇట్లా ఎంత పట్టుదల చదువుకున్నా కూడా ఈరోజు కనిపిస్తాం వస్తుంది. ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాక, ఈబీసీ పెట్టాక, మెడికల్ కాలేజ్ కూడా పెంచాక ఇప్పుడు కొంచెం సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ పెరుగుతూ ఉంది. కానీ ఏదేమైనా పిల్లలు ఏ పద్ధతిలో చదువుకుంటా ఉన్నారు, మన తల్లిదండ్రుల పాత్ర కూడా దాన్ని కీలకమైన పోషించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల పాత్రతోనే పిల్లలు ఎదిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది పిల్లలకు సెల్లు లేక టీవీ లేక ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికి తేడా. ఇంట్లో కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి ఓల్పోల్ సంబంధాలు లేకుండా మనం ఉంటా ఉంటాం. ఎందుకంటే ఎవరు సెల్లు వాళ్ళని పట్టుకొని చూస్తూ ఉంటాం. అక్కడ ఏమైతుందో వీడియోలు, ఇక్కడ ఏమైతుందో ఇట్లనే ఉంటాం, చూసుకుంటూ ఉంటాం. కానీ ఏమయ్యే పరిస్థితి ఏమవుతుందో తెలియ పరిస్థితులు మనకు కనపడతా ఉంటాం. కనుక మన పిల్లలందరూ కూడా యూనిటీగా ఉండాలి. భవిష్యత్తులో పిల్లలు కూడా ఉన్నత స్థానానికి పోవాలని చెప్పంటే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి తప్ప వాళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకుండా ఉండాలి. ఎందుకంటే చాలా మంది తిడతా ఉంటాం, పిల్లల్ని కొడతా ఉంటాం. కొట్టడం తినడం కీలకం కాదు. పిల్లల్ని ప్రేమతోటి ఫ్రెండ్ లెక్క కనుక ముందు తీసుకపోతే ఫోన్ చేస్తే ఆ పిల్లలు కూడా తప్పకుండా మనం ఉన్నత స్థానం పోవాలని చెప్పి ఆలోచిస్తాం. కనుక మన